నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నిన్న రాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటాపోటీ బహిరంగ సభల తర్వాత ఈరోజు ఇంకా ఆ మాటల తూటాలు ఇంకా చెవుల్లో రింగు అంటూనే ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి ఘంటాపదంగా చెబుతూ రాగానే మొదటి సంతకం హైడ్రా మీదనే చేస్తాం, హైడ్రాని తీసి చెరువులో వారేస్తాం, హైడ్రా అంటున్నారు, నిడ్రా అంటున్నారు, లేకపోతే జిడ్రా అంటారు. సో ఇట్లా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో చేసింది ఏమిటి అనంటే చేసింది ఏం లేదు, శూన్యం. రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూముల రేట్లు పడిపోయినాయి, అమ్మేటోళ్ళు ఉన్నా కొనేటోళ్ళు లేరు, కరెంట్ ఎందుకు పోతుంది, మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు వస్తలేవు, గొర్రెలు ఎందుకు వస్తలేవు, దళిత బంధు ఏమైంది, రైతు బంధు ఏమైంది. సో అన్ని ప్రశ్నలు వేస్తూ ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందు పెట్టారు. సో ప్రజల నుంచి ఓట్ల రూపంలో సమాధానం వస్తుంది అన్న భావన కేసీఆర్ మాటల్లో వ్యక్తమవుతే, సో ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి అన్నది కూడా చర్చ నడుస్తోంది. అలిశెట్టి ప్రభాకర్ గుండె ధైర్యం మాటలతో మొదలైనటువంటి ప్రసంగం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, తెలంగాణ పునర్నిర్మాణంలో అందరం భాగం కావాలి, తెలంగాణ నాశనమైంది, దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి ఒక సెంటిమెంట్తో వెళ్తుంటే ఔరేక్ బార్ కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ను ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామంటూ కూడా ఒక శపథం చేశారు రేవంత్ రెడ్డి. మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా చరణ్ కౌశిక్ గారు నమస్తే. కార్లో ఉన్నట్టున్నారు. ఐ థింక్ చరణ్ కౌశిక్ గారు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. కాంబోజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. కొత్త ఉత్సాహం కనిపిస్తోందా? లేక కేసీఆర్ బయటకు వచ్చి ఆఫ్ కోర్స్ ఫుల్ మీల్స్ పెట్టి పోయినట్టే కనిపిస్తోంది. సో మళ్ళా ఎప్పుడు వస్తారు, ఇక నుంచి రెగ్యులర్గా ఉంటారా ప్రజాక్షేత్రంలో? సో నిన్నటి సభను ఎట్లా చూస్తున్నారు? సో దీని నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు వెరీ గుడ్. నిన్న సభకు వచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు. నిన్న కేసీఆర్ గారి స్పీచ్ కు అడ్డుకోవడం కోసము ప్రభుత్వం చేసిన పన్నగంలో బీఆర్ఎస్ పార్టీ విజయము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం ఇక్కడ చెందినాయి. ఎందుకంటే మనం ఒక అంశం తీసుకోవాలి. మేము పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి, జీవన్ రెడ్డి గారిని మా పార్టీలో జాయిన్ చేసుకోవడం కోసం పార్టీ పెట్టుకున్నాం. ఇలా గవర్నమెంట్ ఏం చెప్పింది, జీవన్ రెడ్డి గారి సమస్య పక్కన పెట్టి సంజయ్ గారు మా పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పింది. మరి జీవన్ రెడ్డి గారు మా పార్టీలో జాయిన్ అయినప్పుడు మా ఎమ్మెల్యే సంజయ్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు మా మీటింగ్ అయితే రాలేదు. ఇది భూతద్దంలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ గారు చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, మొత్తం సారాంశం ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ అనగానే జగిత్యాల రోడ్లు మొత్తం తవ్వడాలు, ఇతర కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి ప్రజలు వస్తుండే వాళ్ళని డిస్టర్బ్ చేయడాలు అనేది జరిగింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వాళ్ళైనా మీటింగ్ పెట్టుకుంటారు, దాన్ని ఎవరు అడ్డుకోవడానికి హక్కు లేదు. అసలు సభ జరుగుదా జరిగిన ఉద్దేశంలో అంత డిస్టర్బ్ చేశారు. నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకున్నా, బీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకున్నా, బీజేపీ పెట్టుకున్నా కూడా అది వాళ్ళకు వదిలేయాలి. వదిలేస్తే ప్రజలు చూసుకుంటారు. కానీ మీరు చేసింది ఏంది, కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకున్న రోడ్లు తవ్వడం, బాటలు మొత్తం ఖరాబ్ చేయడం, రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేడిగడ్డకు రావడం. రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలుగా తన స్పీచ్లో మేడిగడ్డ మొత్తం కూలేశ్వరం అయిందని చెప్పిండు. అదే ముఖ్యమంత్రి హోదాలో తన నోరుతో ఏం చెప్పిండంటే, మేము రిపేర్ చేయడం కోసం పెట్టుకుంటున్నాము అని చెప్పిండు. అంటే 2 నాలుకల ధోరణి రేవంత్ గారి దగ్గర కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే, సంజయ్ గారు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు క్లీన్ చిట్ ఇచ్చారు కదా ప్రసాద్ సారు, ఏరి మరి మా మీటింగ్ పెట్టుకుంటే మాకు దాదాపు 90 లక్షల మంది సమీకరణ జరిగితే మరి సంజయ్ గారు కనిపించలే కదా. మరి సంజయ్ గారు కనపడాలి కదా, స్పీకర్ గారు ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం, స్పీకర్ గారు ఆలోచన మేరకు. కానీ నేను ఏమంటున్నానంటే, ఈ సారాంశం అంతా, కేసీఆర్ గారు స్పీచ్ జరిగినటువంటి సారాంశం అంతా చూస్తే కాంగ్రెస్ వైఫల్యాలు, కాంగ్రెస్ నాయకులు ఎవరు చిల్లా చెదరం చేసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడే చిల్లా చెదరం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం కోసం బయలుదేరిండు. ఆయనకు 2 నాలుకల ధోరణి ఉన్నది. ఒక నాలుక ధోరణి బీజేపీది, ఒక నాలుక ధోరణి కాంగ్రెస్ది, ఒక నాలుక ధోరణి టీడీపీది కూడా ఉంది. అంటే పాముకు 2 నాలుకలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారికి 3 నాలుకల ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన అంశం మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నాడు.
సరే ఓకే మేము తప్పు చేసినాం, ఓడిపోయినాం, మేము మీటింగ్లు పెట్టుకుంటున్నాం, మా 10 మంది మీ బట్ దగ్గర బట్ వచ్చినా దీంట్లో అనేది పక్కన పెట్టండి. దీంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారిని అడగాలనుకుంటున్నాను. చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికే రాదు, దాన్ని ఒక్క పిల్లర్ను ముట్టుకున్నా పూర్తిగా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఏం అర్థం కాని స్థితిలో ఉన్నామని చెప్పినటువంటి మీరే కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయడం కోసం ఇవాళ పోయినరంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికొచ్చేదనే కదా అర్థం. సో ఇన్ని రోజులు కూలేశ్వరం అని చెప్పేసి దాన్ని ఒక ప్రచారం చేసి ప్రతిపక్షం మీద బురద జల్లి ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత రిపేర్ చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఇమ్మీడియట్ రిపేర్ చేయమని చెప్పేసి ఆ రోజే ఇచ్చిండ్రు. బట్ అయినా పట్టించుకోకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఎందుకు దాన్ని అట్లాగే పడవబడేశారు? సార్ ఇక్కడ నిపుణుల సలహా సూచనలకు మేరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నేనే కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకొని నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పిన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కూలింది కుంగింది. 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది. మీరు చెప్పండి, మరి వద్దంటే వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 90,000 ఇది ఆ రోజే రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్పేసింది, ఇమ్మీడియట్ రిపేర్ చేయమని చెప్పి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే అంత ఈజీగా అయ్యేది కదా, నిపుణుల వాళ్ళే ఉంటారు, దాంట్లో అధికారులే ఉంటారు. సో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రోజు రిపేర్ చేస్తున్నాం అంటే సో అది పనికొచ్చే ప్రాజెక్ట్ అని చెప్పేసే కదా అర్థం. ప్రాజెక్టులు రిపేర్లు రావడం, నాగార్జున సాగర్ శ్రీశైలాలు కూడా చాలాసార్లు రిపేర్లు వచ్చినాయి. సార్ ఇక్కడ చాలా స్పష్టంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు తర్వాత అది ప్రాథమిక దశలో ఇచ్చిన రిపోర్టు తర్వాత ప్రిలిమినరీ దశలో ఇచ్చిన రిపోర్ట్ ని ఇంకా నిపుణులు సంప్రదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, ఎందుకంటే దేశంలో అత్యంత ప్రమాదకరమైన డ్యాములు 3 ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ, 2 జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు, 3 ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టు. పార్లమెంట్ సాక్షిగా జలవనరుల మీద చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇమీడియట్లీ వర్కులు ప్రారంభించాలని చెప్తే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి 90,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ను ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము ఇంజనీర్లం కాదు, కేసీఆర్ గారు ఇంజనీర్ కాబట్టి ప్రాజెక్ట్ కూలింది కుంగింది. కమిషన్ కకృతి పడి ప్లేస్ మార్చిరు, డిజైన్ మార్చిరు, పూర్తి స్థాయి డిపిఆర్లు ఇప్పుడే రాలేదు, అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర మళ్ళీ కడతామంటున్నారు, అదంతా ఈజీ పనేనా? గతంలో మహారాష్ట్ర ఒప్పుకోకపోతేనే అక్కడ నుంచి మేడిగడ్డకు తీసుకొచ్చారు ప్రాజెక్ట్ని. సో ఇప్పుడు మళ్ళీ మీరు తుమ్మిడిహేటి దగ్గర నుంచి కడతా అంటే ఇది 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి చిచ్చే కదా, మహారాష్ట్ర ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు కదా. గతంలో వైఎస్ఆర్ హయాంలోనే ఒప్పుకోలేదు, సో ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు? సార్ కేసీఆర్ గారు ప్రయత్నమే చేయలేదు మహారాష్ట్ర తోటి. మహారాష్ట్రలో పోయి ఒక శాఖనే పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత మహారాష్ట్ర పోయిన మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏనాడన్నా సంప్రదింపులు చేసిరా? కేసీఆర్ గారు ప్రభుత్వం ఆయనలో సాధ్యం కానీ చాలా చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి రక్షణ శాఖ భూములు తీసుకునే దాంట్లో కేసీఆర్ గారు ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ శాఖ భూములు తీసుకొని ఇప్పుడు షామీర్పేట నుంచి ప్యారడైజ్ వరకు అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. మెహదీపట్నం సమస్య పరిష్కారం చేసుకున్నాం. తర్వాత గాంధీ సరోవర్ కు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ భూములు తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ సమస్య పరిష్కారం చేసుకున్నాం. కేసీఆర్ గారు ఆనాడు ఏంటంటే నిజంగానే కేసీఆర్ గారు 3సారి ముఖ్యమంత్రి అయి ఉంటే దీని వెనక మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జరుగుతోంది. 15,000 16,000 మంది ఇండ్లు కూలగొడుతున్నారు, కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించేటువంటి పరిస్థితి కూడా లేదు. అండ్ ఇప్పుడు కావాల్సింది మూసి పునరుద్ధరణ కావాలి, ప్రక్షాళన కావాలి, కానీ దానికోసం పేదల ఇండ్లు కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? దీని వెనకాల మొత్తం రియల్ ఎస్టేట్ దందానే నడుస్తుంది. అభివృద్ధి అనేది ఎవరైనా చేయాల్సిందే, కాదనేది ఏమీ లేదు. సార్ కేసీఆర్ గారే అంటారు, ఏమంటారు, నాయనలో రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి వారే మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఎక్కడ? ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వం మరి ఇంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ప్రతిపక్ష నాయకుడు రా అసెంబ్లీ గంటలు ఎందుకు రావట్లేవు? ప్రజల మీద ఇంత ప్రేమ ఉంది కదా, 8 సార్లు అసెంబ్లీ సమావేశం జరిగితే 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చి 1,06,00,000 జీతం తీసుకొని ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ఆనాడు అధికారులు ఉన్నప్పుడు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు. అదే కాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే చరిత్ర చాలా తక్కువ. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. మీరు మల్లన్న సాగర్ ఎంత పరిహారం ఇచ్చారో చర్చ చేద్దాం. కొడంగల్లో మేమెంత ఇచ్చినాం, మల్లన్న సాగర్ మీరెంత ఇచ్చారు, మూసీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తా ఉంది, సలహా సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ముందుకు పోదానికి సిద్ధంగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. మీ ఆయనలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, మీరు ఇచ్చిన పరిహారం కావచ్చు, మా ఆయనలో పరిహారం కావచ్చు, చర్చ చేస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొడంగల్లో 20 లక్షల రూపాయలు ఇస్తూ కాదు సార్, 20 లక్షల రూపాయలు ఇస్తూ డబుల్ బెడ్రూమ్ ఇస్తూ అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తే 3,000 ఎకరాలు అక్విజిషన్ జరిగింది.
మూసీ మీద కూడా 10,000 కుటుంబాలు తరలించే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు. వారికి పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం వెనుకపోవడం లేదు. అవసరం ఉంటే పరిహారం డబల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు కనీసం లేఖ రాయలేదు, సలహా సూచనలు ఇవ్వలేరు. అదే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు. అదే కాక అసెంబ్లీ రాకుండా జీతం తీసుకున్న కేసీఆర్ గారు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అదే తెలంగాణ సమాజం అంగీకరిస్తారన్న పదం నుంచే మళ్ళీ మొదలు పెడదాం. రామ్మోహన్ రావు గారు, తెలంగాణ సమాజం ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు మీరన్న లాస్ట్ పాయింట్ నుంచే రామ్మోహన్ రావు గారి దగ్గర తెలంగాణ సమాజం ఎవరిని ఆదరిస్తుంది, ఎవరిని చీకొడుతుంది, రేపొద్దున ప్రభుత్వ ఏర్పాటుకు భరోసాగా, అంటే నిన్నటి సభ ఒక ఎన్నికల సభలాగా, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సభకు సంకేతంలాగా రాగానే మొదటి సంతకం అన్నటువంటి పదాన్ని కూడా వాడారు. జనరల్గా ఎన్నికల టైంలో ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటారు. 2 సంవత్సరాల కంటే ముందే కేసీఆర్ మొదటి సంతకం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ప్రభుత్వం వచ్చేటువంటి ధీమా నిన్నటి సభలో కనిపించిందా? కేసీఆర్ ఎఫెక్ట్ కనిపిస్తోందా? అండ్ అట్లా చూడాలి నిన్నటి ఈ స్పీచ్ను కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ. శ్రీకాంత్ గారు, మీకు మిత్రుడు వెంకటేశ్వర గారికి, చరణ్ కౌశిక్ గారికి, రాజనీయ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఎన్నికలు వచ్చేంత, అంటే రేపో ఎల్లుండి ఎన్నికలు ఉంటే ఇప్పుడు తమిళనాడు, మా పశ్చిమ బెంగాల్ ఎట్లా ఉందో మన రాష్ట్ర పరిస్థితి అట్లాగే ఉంది. అసలు వరంగా చెప్పాడు 2.5 సంవత్సరాలు పూర్తి కాలే ఇంకా. ఈ స్థితిలో 2 సభలు 2 జన సమీకరణలు చూసాం. అవును, అలిశెట్టి ప్రభాకర్ కవితతో మొదలుపెట్టిన కేసీఆర్ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు కాదు. కాకపోతే ఆ స్పీచ్ లో అంతా కూడా అదే చరిత్ర చరణంగానే ఉన్నది. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశాం, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా అని. అదే అది పెద్ద గతంలో అంత పసగాని, గతంలో అంత పంచులు కానీ కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే, నేను ప్రజా సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇట్లాంటి ప్రత్యేకమైన అకేషన్స్ వచ్చినప్పుడు ప్రత్యేక సందర్భం వేరే ఉంటుంది. నేనంటే జీవన్ రెడ్డి గారి చేరిక కంటే ముందు 2 సార్లు బయటకు వచ్చారు. అప్పుడు వేరుగా ఉంటారు. అది కూడా ఎందుకంటే ఒకసారి ఏమో మొత్తం వరదలు వచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ జిల్లాలు తిరిగారు. వెంకటేశ్వర బాగా తెలుసు, అప్పుడు తిరిగినారు. 2వసారి కూడా ప్రభుత్వం మీద విమర్శలు పెట్టారు, చేశారు. ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోలేదు అనుకుంటున్నారు కేసీఆర్. మొదలు 6 నెలలు ఓపిక పడదాం, 6 నెలల తర్వాత చేద్దామన్నారు. ఓపిక పట్టింది ఎవరంటే కడిమి శ్రీహరి, పల్లారాజేశ్వర రెడ్డి, ఇద్దరు కూడా. ఒక ఆయన ఈ పార్టీలో ఉన్నాడు, ఒక ఆయన పార్టీ మారిన, అంతే తేడా. 3 రోజులు ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. పల్లారాజేశ్వర రెడ్డి అన్నారు, కడిమి శ్రీహరి అన్నారు. నేనమ్మడి ఎన్నికైన ప్రభుత్వానికి నిజంగా కేసీఆర్ గారు అన్నట్టు 6 నెలలు టైం ఇస్తా అన్నాడు. మంచిది, 6 నెలలు పోయి 2.5 సంవత్సరాలు ఇచ్చాం. 6 నెలలు పోయి ఇప్పుడు మళ్ళీ 2 నెలలు అయింది కూడా. కనుక ఇప్పుడైనా సరే బయటకు వచ్చి మాట్లాడడం మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడిగా, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా తన సూచనలు ఇవ్వాలి, కాదట్లేదు. ఇటుపక్క కూడా నేను 2 అంటున్నాను. ఈ సభ ఎందుకు పెట్టిండ్రు అనే ప్రశ్న ఒకటి ఉంటే, రైతు బంధు రిలీజ్ మాత్రం డేట్ మొదలే ప్రకటించారు. చరణ్ బాగా తెలుసు, అంటే 20th ఏప్రిల్ మేము రెండో విడత ఒకటే దానికి ఇస్తాను అనేది. విడత అంటే వేరు, విడతలు అంటే 2 విడతలు ఎగ్గొట్టారు ఇప్పటికీ. ఈ విడతలో ఎకరం వాళ్ళకి వేసాలందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు వరుసగా వేసుకుంటూ కావాల్సి ఉండే. మరి ఇవాళ డేట్ మాత్రం ఆల్రెడీ ప్రకటించిన డేట్, కొత్తది కాదు. 20వ తారీఖు మనకు 2వ కిస్తీ వేస్తామని ప్రకటించింది. కానీ కాళేశ్వరం రిపేర్ పేరు మీద పెట్టుకోవడం అనేది సేమ్ బహానా. ఆ ఉద్దేశం అంటే కేసీఆర్ సభకు ప్రత్యామ్నాయానికి అనే ఉద్దేశం పెట్టుకున్నారు అంటున్నారు. అది సక్సెస్ అయిందా సార్? అది ఏమన్నా తేడా కొట్టిందా? ఎందుకంటే ఒక మహావృక్షం కింద అది సాధ్యమా అన్నటువంటి ప్రశ్నలు కనిపించాయి నిన్న సభ చూసి. అధికార పార్టీకి ఉంటది కదా శ్రీకాంత్ గారు, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. జన సమీకరణకు మందు తీసుకురావడానికి రకరకాల అన్ని హంగులు వాడుకుంటారు. ఇటుపక్క మాత్రం జీవన్ రెడ్డి గారు అభిమానులే కాదు, కేసీఆర్ గారు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు లేకుండా ఒక్క జీవన్ రెడ్డి గారు ఎంత పెడితే అంత సభ సక్సెస్ కాదంటున్నాడు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి మన ఎఫర్ట్స్ తో పాటు ఆయా ప్రాంతాల్లో ఒకనాడు మన తెలంగాణ, మన జగిత్యాల జైత్రయాత్ర పోల్చడానికి వీల్లేదు. జగిత్యాల జైత్రయాత్ర వేరు, ఆ ఉద్యమం వేరు, ఆ కథ వేరు. అది కూడా నేను చరిత్ర చెప్పాను నిన్న. అందుకని ఏమంటానంటే, ఇవాళ ఈ 2 సభలు కూడా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ప్రతిపక్షంగానేమో బీఆర్ఎస్, అధికార పక్షంగా కాంగ్రెస్ ప్రయత్నం చేసినాయి. రైతులు తప్పేం, ప్రజల అభిప్రాయాలు కూడగట్టుకోవాల్సింది. కానీ చాలా ముందస్తుగా కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ఇంత హంగు ఆర్పాటం ఇప్పుడు అవసరం లేదు అంటున్నాను. చేయాల్సిన టైం ఉండే, కానీ 2 ఉన్నాయి. ఒకటేమో ఇక్కడెక్కడ కేసీఆర్ గారు మాత్రం ఎక్కడ పరుష పదాలలో వ్యక్తిగత దూషణ చేయలేదు. సాధ్యమంత వరకు నాకు తెలిసి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీయలే. రేవంత్ రెడ్డి నిన్న పేరు తీస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలన్నటువంటి స్లోగన్ ని కేసీఆర్ కొంత మార్చి చెప్పారు. జీవన్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని చెప్పేసి. ఆ పేరు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బహుశా ఆ స్థాయి కాదనుకున్నారేమో. ఇంకా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం నిన్న కేసీఆర్ పేరు చాలా సార్లు తీసుకున్నాను. నా ఉద్దేశం అంటే 100 పెడతా, లేకపోతే ఎక్కడన్నా నేను 20 పెడతా, నీ గోరి మీద అది కడతా, ఇది తప్పు అంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇట్లాంటి విమర్శలు, దానివల్ల సానుభూతి కేసీఆర్ పెరుగుతుంది. నేను ఆయన అన్న మాటలు నేను ఉపయోగిస్తున్నాను. ఆయన అన్న మాటలు కరెక్ట్ కాదంటున్నాను. పోయిన పని వేరు, చెప్పాల్సిన మాటలు వేరు. నిజంగానే ఈ కాళేశ్వరాన్ని మనకి సాకారం చేస్తాం, అట్లాగే ఫలానా తుమ్ముడి హిట్ మొదలు పెడతాం,
తొమ్మిడిహెట్టి కూడా నిజంగా మొదలు పెడితే ఎవరొద్దన్నారు? 2.5 సంవత్సరాలు చేద్దాం అంటే ఎవరొద్దన్నారు? కాళేశ్వరం మీరే చర్చ పెట్టుకుందాం. కాళేశ్వరం మంచిదా కాదా? కాళేశ్వరం పేరు పెట్టడమే ఓ రకంగా శనేశ్వరం అయిందా? కాళేశ్వరం పేరు పెడితే కాళేశ్వరం దగ్గరే కాళేశ్వరం లేదు కదా. కాళేశ్వరం 3 బ్యారేజీల కంటే ఎక్కువ, డ్యాముల కంటే తక్కువ. ఆ 3 బ్యారేజీలు, డ్యాములు, అట్లాగే ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని అవన్నీ చర్చ పెడితే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. కేవలం ఆ 2 తప్పించే కదా. ఆ 3 బ్యారేజీలు తప్పించి సరే, మిగతా నీళ్ళన్నీ వాస్తవానికి వస్తున్నాయి కదా. కాళేశ్వరం ఆ. విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కరువు వచ్చినప్పుడే తెలుస్తుంది. సో నీళ్ళ విలువ ఎప్పుడైనా కరువు ఉన్నప్పుడు కరువు తెలుస్తుంది. సో ఆ పరిస్థితి లేదు కాబట్టి అర్థం కాలేదేమో కానీ బట్ వాట్ ఐమ్ సెయింగ్, నిన్న రామోహన్ రావు గారు నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేస్తున్నాం, ఆ రిపేరు జరుగుతుంది అని చెప్పారు. బట్ ఇదే రిపేరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినాక ఇమ్మీడియట్ అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేస్తే అప్పుడే చేయకుండా 2.5 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేశారు? ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది బూమరాంగ్ అయినట్టు ఏం కనిపించట్లేదా నిన్నటి ఎపిసోడ్ చూస్తే? ఖచ్చితంగా అర్థం. నేను అడిగింది మొదట్లో ఏమన్నదంటే నీళ్లు నింపకండి, ఆపినాక టెస్టులు చేస్తామండి. నిండుగా నీళ్లు ఉన్నప్పుడే మొట్టమొదటి రిపోర్ట్ ఏది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే నిండుగా నీళ్లు ఉన్నప్పుడు లోటు తెలవకుండా ఎట్లా రిపోర్ట్ ఇచ్చినట్లు లెక్క. అప్పుడు నీళ్లు ఖాళీ చేయమన్నారు. మొత్తం 3 బ్యారేజ్ నీళ్లు ఖాళీ చేసింది. ఖాళీ చేసిన తర్వాత తెలిసినాక 6 నెలల లోపల ఇప్పటికి దాదాపు 18 నెలలు అయిపోయింది రిపోర్ట్ ఇచ్చి. దీన్ని బాగు చేయొచ్చు. 2 పిల్లలు కుంగిపోయినాయి. 85 పిల్లలు ఉంటే 6వ బ్లాక్ లో 2 పిల్లలు కుంగిపోయినాయి, కూలిపోలేదు, వాటిని రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆనాడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అంటున్నాను. ఆ రిపోర్ట్ ఆధారం చూస్తే ఇప్పటికీ బాగుపడి 2 వర్షాకాలం పోకపోయేది కదా. ఒక వర్షాకాలం పోయింది ఎట్లా ఆయన, 2వ వర్షాకాలంకి 3వ వర్షాకాలం రాబోతుంది. ఇప్పటిదాకా ఆగడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం చేస్తా అంటున్నా. 2వ ప్రకటన కూడా నేను ఊహించిన ఏది తమ్మిడిహట్టి దగ్గర. నిజంగా చెప్పానంటే తమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు ఇదే సభ తమ్మిడిహట్టి దగ్గర పెట్టి అక్కడ ఒక ప్రారంభోత్సవం చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకుంటే మంచిగా ఉంటుండే, కొత్తది బానే ఉంటుండే. ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుండే. ఇది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టామని ఉంటుండే కదా. అది అంత యాక్సెప్టబుల్ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే మహారాష్ట్రతో ఒక లింక్ ఉంది కదా. రెండు అప్పుడు అవ్వ కావాలి బువ్వ కావాలి ఉంటున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను. మనవాడిని తల్లి అమ్మమ్మ అడిగిందట, బిడ్డ సకినాలు తింటావా, సద్దన్నం తింటావా, లేకుండా ఉడకనం అయితే ఆగుతావా అని. తెలంగాణ సమాజం ఎప్పుడు ఈ 3 తింటా అంటది. మనవాడు ఏం చేస్తాడు కొంటే మనవాడు అమ్మమ్మ కంటే నేను సకినాలు తింటా, సద్దన్నం తింటా, ఉడకనం అయితే ఆగుతా అంటాడు. నేను ఉడకనం అయితే ఆగుతా అంటున్నాను. నేనేమంటా అంటే మీరు ఉడకనం తయారు చేయండి. ఇప్పుడు 2 సకినాలు సద్దన్నం అయిపోయింది అనుకోండి, ఏది కాళేశ్వరం వల్ల. మీరు తమిళనాడు చేస్తే ఎవడొద్దు అంటాడు? కొడుకును కంటే అంటే కోడలు ఉంటే వద్దంటదా? ఒకటే మాట, 2 సభలు కూడా పోటాపోటీ జరిపినరు. ఎన్నికల సభలు కావివి. ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం ఉన్నట్టు రేవంత్ రెడ్డి అంటున్నాడు, వచ్చే అధికారం మాదే అంటున్నాడు కదా. వచ్చే అధికారం మాదంటే 3వసారి గెలిపేయలే కేసీఆర్ గారి. స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు మాదే అంటే చెల్లదు. మీకు ఎన్నికైన 5 ఏళ్ల ముద్దతే, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల్లో మీరు చేద్దాం అనుకున్న పనులు చేయండి. అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే దానివల్ల పలసరి మీరే అవుతారు. కేసీఆర్ సానుభూతి పెరుగుతుంది, మీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. వ్యక్తిగతంగా మాట్లాడొద్దని నేను. కాంబోజ్ గారు తమ్మిడిహట్టి దగ్గర కట్టడం అంత సాధ్యమైనటువంటి విషయమేనా? ఇది బీఆర్ఎస్ పార్టీకి కాలేదు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి కాలేదు, ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సాధ్యమైనటువంటి పనేనా? ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనే వ్యాప్కో ఏజెన్సీ మనకు మేడిగడ్డ సూటబుల్ అని చెప్పింది. కానీ అంతర్రాష్ట్ర వ్యవహారాలు కూడా అదే చెప్తున్నా. అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో వ్యాప్కో ఏజెన్సీని దృష్టిలో పెట్టుకోనే మనం మేడిగడ్డను స్టోరేజ్ చేసుకుందాం. ఇలా సుందిల్లా అన్నారం అనేది సేఫ్. ఇలా కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏంటంటే మేడిగడ్డ డిజైన్ చేంజ్ చేసిర్రు, అది తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన బాధ్యత ఉందంటే తమ్మిడిహట్టి దగ్గర కడితే మహారాష్ట్ర వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, అక్కడ నీటి లభ్యత లేదు. అది ఫస్ట్ గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ 88 పిల్లర్లలో కుంగిన 3 పిల్లర్లే, దట్ ఈస్ రీజనబుల్ గా మనం రిపేరబుల్. ఎన్డీఎస్ఏ చెప్పింది 9వ పేజీలో. కానీ 29 నెలలుగా పండబెట్టిరు. 2 వర్షాకాలాలు పోయినాయి. 30 ఏళ్ళకి ఎప్పుడు రాని ఫ్లో వచ్చినా కూడా ఆగింది. సరే ఓకే, మీరు అన్నట్టు మీరు చేసుకున్నట్టు మీరు చేసుకోండి, ఎంక్వైరీలు చేసుకోరి, మీరు పినాకిని కమిషన్ వేసుకోరి, ఘోష్ కమిషన్ వేసుకోరి, మీరు సిబిఐకి ఇవ్వండి, ఐడికి ఇవ్వండి, అది జరుగుతుంది. కానీ నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ ఏం చెప్పిండు, మొత్తం కూలేశ్వరం అయిందని చెప్పిండు. మరి ఈ రోజు మీటింగ్ ఎందుకు పెట్టిండు? కూలిపోయిన బ్యారేజ్ దగ్గరికి ఎందుకు పోయిండు అక్కడికి? అది నా ప్రశ్న. ఓకే, సుందిలో బాగుంది, అన్నారం బాగుంది, మేము రిపేర్ చేస్తున్నాం. అయితే నిపుణుల కమిటీ వచ్చిన తర్వాతనే మేము రిపేరింగ్ కోసం వచ్చినామంటే నిపుణుల కమిటీ 18 నెలల ముందే చెప్పింది ఇట్ ఈజ్ రీజనబుల్, జర్మనీ టెక్నాలజీతోని నిర్మాణం చేయొచ్చని. మరి అప్పటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంజనీర్లు దొరకడం లేదా, సిమెంట్ దొరకడం లేదా, లేదా అక్కడికి మళ్ళా కేసీఆర్ గారు జగిత్యాత్ర మీటింగ్ పెట్టుకున్నప్పుడే
ఈ రోజు మళ్ళా మీటింగ్ పెట్టుకుంటారు. కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకున్నప్పుడే మన రైతు బంధు వస్తుంది. ఇది అంటే నేను ఏమంటున్నా, ప్రజలకు మీరు చెప్పాలి. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలే పక్కకు వదిలేసారు, మళ్ళీ కొత్త అంశాలు ఎందుకు? మీరు 2500 ఇస్తామని 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు నాడు సంతకం పెట్టిన 2023లో. ఆ సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ పోయింది? మీరు ఇస్తున్నది కదా. 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నది మీరు చెప్పిందే కదా. 6000 వికలాంగులకు ఇస్తున్నది మీరు చెప్పిర్రే కదా. నేనేం కొత్తగా చెప్పట్లేదు కదా. అది అంటే మీరు మాటలు మార్చి అర్రాజు పాట పాడి బీఆర్ఎస్ కు పడే ఓట్లను కాంగ్రెస్ పార్టీ మలుచుకొని గెలిచింది. మీరు గెలవలేదు. మీరు గెలిస్తే ఆ స్థాయిలో ఉండేది కాదు. ఫ్యూచర్లో ఎవరు నిర్ణయిస్తున్నది పక్కన పెట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, బట్ అదే వాళ్ళు రైతు భరోసా ఇచ్చినాం అంటున్నారు, రైతు రుణమాఫీ చేసినాం అంటున్నారు, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాం అంటున్నారు. సో మహిళా సాధికారం చేసినాం అంటున్నారు. మీరేమో పనికిరాని ఫ్రీ బస్సు అంటున్నారు. ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తోంది. మాట్లాడుతున్నప్పుడు శ్రీకాంత్ సార్ రామ్మోహన్ రావు సార్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయలే నేను. రైతు బంధు కల్లాలప్పుడు ఇస్తారా సార్? పెట్టుబడికి వాళ్ళకి నాట్లేస్తాను ఇవాళ ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారు? అది ఫెయిల్ అయిపోయింది. మీరు ఇప్పుడు వచ్చినటువంటి పీరియడ్ లో 5 రైతు బంధులు పడాలి. మీరు ఇచ్చిన 2 ఎగ్గొట్టిరు, 2 వేసిరు. ఏది మరి రైతు బంధు? ఇంకొకటి మీరు ఇచ్చే స్కీమ్ బస్సు ఒక స్కీమా అండి? మీరు బస్సు ఆధార్ కార్డు మీద లేడీస్ కి ఇస్తే జెంట్స్ కి ఎంత పెంచిరండి? ఎంత గవర్నమెంట్ ఎఫ్యూట్ అవుతుందండి? నేను ఏమంటున్నానంటే మీరు 6 గ్యారెంటీలో ఇచ్చిన దాంట్లో ఒకటే రైతు రుణమాఫీ అని చెప్తున్నారు. 40 క్యాబినెట్ ఆమోదం తెలిపింది 41,000 కోట్లకు. మీరు ఇచ్చింది 20,000 కోట్లు ఇచ్చారు. అంటే మరి ఇంకా 21,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? అది ఫెయిల్యూర్ కాదా? చెప్పాలి కదా. ఏది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఫ్రీ అని చెప్పారు. 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే ఇలా మీరు వచ్చినాక కొన్ని రేషన్ కార్డులు ఇచ్చి 1 కోటి రేషన్ కార్డులకు వచ్చినాం. 1 కోటి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మీరు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారా? 28 లక్షల రేషన్ కార్డులకే కరెంటు గృహజ్యోతి ఇస్తున్నారు. అంటే మీరు ఎక్కడ పోయింది నాకు అర్థం కాదు. ఇలా 500 రూపాయల సిలిండర్ ఎంత మందికి ఇస్తున్నారు? దీంట్లో చరణ్ కౌశిక్ గారు 500 సిలిండరు 95 లక్షల మంది కుటుంబాలకు ఇవ్వాలి. మీరు ఇస్తుంది 30 లక్షల మందికే. అట్టర్లీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము 30 నెలలుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చరణ్ కౌశిక్ గారు, కేసీఆర్ మాటల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన కానీ తప్పిదాలని కానీ ఆయన ముందు తీసుకొచ్చారు, ప్రజాక్షేత్రంలో పెట్టారు. బట్ అదే రేవంత్ రెడ్డి వర్షం చూస్తే తోడేలు బయటకు వచ్చిందంటారు. ఇంతకాలం 40 ఏళ్ళు పార్టీ జెండా మోసినటువంటి జీవన్ రెడ్డిని అవమానిస్తూ మాట్లాడారు. ఆయన హుందాగా పంపించవచ్చు కదా, ఎందుకంత అవమానిస్తూ పంపించాల్సినటువంటి అవసరం ఉంది? ఒక మాజీ ముఖ్యమంత్రిని తోడేలు వచ్చింది, బేతాళుడు వచ్చాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజల్లో మీరే పలుచనవుతారు. సో అటు సెంటిమెంట్ పెరుగుతుంది కదా. కేసీఆర్ లాంటి వ్యక్తిని మాటలు అంటే అది ఆటోమేటిక్గా వాళ్ళకే మైలేజ్ వస్తుంది, మీకే బూమరంగ్ అవుద్ది. కేసీఆర్ ఏమన్నా దైవాంశ సంభూతుడా? కానీ ఒక ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు అని తెలంగాణ ప్రజల్లో ఉంటుంది. ఎన్ని తప్పిండి ఆయన ఇప్పుడు ఎన్ని నిరుద్యోగ వృద్ధి ఏమైంది, దళితుల 3 ఎకరాలు ఏమైంది, మైనార్టీల 2% రిజర్వేషన్ ఏమైంది, ఇంటికో ఉద్యోగం ఏమైంది, డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి, పోడు భూములు ఏమైనాయి, మహిళా రుణమాఫీ ఏమైంది, విద్యార్థుల రియంబర్స్మెంట్ ఏమైంది, ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనాయి, 100 ఉన్నాయి సార్. కేసీఆర్ దైవాంత సంభూతుడు. అవును అంటే కౌశిక్ గారు ఆ 100 ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. అదే కేసీఆర్ బయటకు వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల గురించే క్వశ్చన్ చేస్తున్నారు. హలో, తెలంగాణ ఉద్యమం 1969లో అయింది. తర్వాత మల్లారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది, అదే విధంగా సంగారెడ్డి సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు ఒక్కరే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? నీకున్న సంఖ్య ఎంత? మహిళా బిల్లు ఎందుకు ఇగిపోయింది? మరి నీకున్న సంఖ్య ఎంత? నాకు అర్థం కాదు. పార్లమెంట్ మీ సంఖ్య ఎంత? మీకు మహిళా బిల్లు ఎందుకు ఇగిపోయింది? ఇప్పుడు సభ్యులు లేకనే కదా ఇగిపోయింది. పార్లమెంట్ చట్టం ద్వారా కదా తెలంగాణ ఏర్పడది. ఏమన్నా నామినేట్ చేశారు తెలంగాణ? ఏమన్నా కేసీఆర్ చూసి నామినేట్ చేసినారు? రాజ్యసభలో లోక్సభలో బిల్లులు పెట్టకుండా నామినేట్ చేసినారు. సభ్యులుంటే బిల్లు పాస్ అయితే సంతోషమా? దానికి వ్యతిరేకమే కదా మీరు, దానికి పూర్తి వ్యతిరేకమే కదా మీరు. దయచేసి అర్థం చేసుకో. కేసీఆర్ గారు పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఎలకతూర్తి సభ ద్వారా చూస్తాడు, ఏం చూడలేదు. వరదలప్పుడు వచ్చిండు, పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చిండు, వెళ్ళిపోయిండు. అసెంబ్లీ సమావేశం 8 సార్లు జరిగితే 3 సార్లు వచ్చిండు, 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకుండా వెళ్ళిపోయిండు. తెలంగాణ రాష్ట్రం మేము అదే చెప్తా ఉన్నాం. ప్రశ్నలు మీ సమాధానం ఒకటి అంటే సరే, కొన్ని ప్రశ్నలు అనుకుందాం మనం. కౌశిక్ గారు ఈ చర్చలో కొన్ని ప్రశ్నలు అనుకుందాం. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వస్తున్నాయా అని అడుగుతున్నారు. వస్తున్నాయా సార్? నేను ఒక్కటే మాట చెప్తాను, దయచేసి. కరెంటు 24 గంటలు కరెంటు మా హయాంలో ఉండేది అంటున్నారు. కరెంట్ ఉంటుందా? హైదరాబాద్ లోనే కరెంట్ పోతుంది. లే దయచేసి అర్థం చేసుకోవాలి. మిషన్ భగీరథ విషయంలో నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా.
మీరు ఏం చెప్పారండి? 100% తెలంగాణ రాష్ట్రంలో మీ ఇంటింటి నీళ్లు ఇస్తున్నాం. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రతి సంవత్సరం రావాల్సిన గ్రాంట్లు 1600 కోట్లు మిషన్ జల్ పథకం కింద 1600 కోట్లు రావాల్సింది ఆపేసింది. మొన్న పార్లమెంట్ సాక్షిగా ఏం జరిగింది? మొన్న తెలంగాణలో 4 లక్షల కుటుంబాలకు అసలు వాటర్ కనెక్షన్ లేవు. 3 లక్షల నల్లాలు కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేయడం లేదు. మొత్తం 7 లక్షల నల్లాలు పనిచేయడం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ మా రాష్ట్ర ప్రభుత్వం సీతక్క నాయకత్వంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం జల్ అదేవిధంగా ఏదైతే 1600 కోట్ల రూపాయల సాయం ఉందో చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా కోరిరు. ఏమన్నా అర్థం నీళ్లు మొత్తం ఇవ్వకుంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆపేసి మీరు రాజకీయ స్వప్రయాణాలు తప్ప ఎంతసేపు రాజకీయం చేసు తప్ప తెలంగాణ ప్రయాణాలు ఎప్పుడైనా పడుచుకున్నావా? ఒక్క రోజున ఎడికే రివ్యూ చేసినావా? లేకపోతే 11 పేపర్లు లీక్ అయినా పడుచుకున్నావాను? ఈనాడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుండు. తర్వాత పార్టీ ఫిరాయింపులు మీకు మాట్లాడే నైతికత ఉందా? పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన ఏం మాట్లాడలే. నిన్న పార్టీ ఫిరాయిల గురించి ఆయన ఏం మాట్లాడలే. బహుశా మాట రాలేదు. అంటే వాస్తవానికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆ విషయంలో సంజయ్కి ఏమైనా రాజీనామా సవాల్ విసురుతారేమో, జీవన్ రెడ్డి నిలబెడతారేమో ఎక్స్పెక్ట్ చేసినా కానీ అది జరగలేదు. అది ప్రభుత్వాన్ని మాత్రమే మద్దతు ఇస్తాం. మాకు స్పీకర్ గారు చాలా స్పష్టంగా ఇచ్చిన డిక్లరేషన్. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వారు బీఆర్ఎల్పీకి 5,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు పార్టీ వ్యతిరేక కార్యక్రమం వారు పాల్పడలేదు. వాళ్ళు సభకు వస్తారా రాలేదు వాళ్ళు ఇష్టం. మాకేం సంబంధం? మాది పత్తు రాజకీయ మన స్వచ్ఛంద సంస్థన. కేసీఆర్ గారు ప్రతి ప్రశ్న సమాధానం చెప్పలే. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రశ్నలు వేశారు. దీంతో పాటు మిమ్మల్ని ఇరుకుని పెట్టి ఇంకో ప్రశ్న కూడా అన్నారు. మీరు ఢిల్లీ పోయి మోటార్లకు మీటర్లు పెట్టామని చెప్పి మీరు సంతకం చేశారు, ఒప్పించుకొని వచ్చారు. సో ఇప్పుడు పొద్దున తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని చెప్పేసి ఇంకో సంచలన కామెంట్ చేశారు. దీనిపైన ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఏ రియాక్షన్ వస్తుందో అఫీషియల్ గా చూడాలి. సార్ మోటార్లో పంపు చెట్లు అన్నారు కదా, మీటర్లు అన్నారు కదా. అయ్యా కేంద్ర ప్రభుత్వం పల్లెత్తి మాట లేదు. మరి ఎలకతూర్తి సభలో భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట నవ్వు, నిన్న జగిత్యాల సభలో పల్లెత్తి మాట నవ్వు. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు అంటే వాళ్ళని అనాలనా వద్దా పక్కన పెడితే ఈ మాట వాస్తవమా కాదన్నది కావాలా? రాకేష్ రెడ్డి ఏం మాట్లాడిండు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కావాలని నిండి అసెంబ్లీలో మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ స్పందించదు. భారతీయ జనతా పార్టీ ఏమో రాకేష్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం చెప్పి వారు మాట్లాడతారు. అంటే మీరు ఇద్దరు పొత్తు పెట్టుకొని రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నాయి. 7 మండలాలు పోతుంటే కాపాడలేని ముఖ్యమంత్రి అట. తెలంగాణ తెచ్చిందట. ఐటీఆర్ ప్రాజెక్టు పోయింది. తెలంగాణ 7 మండలాలు పోయినాయి. తెలంగాణ విభజనాలు పరిష్కారం పోయిండు. తర్వాత ఏపీ తెలంగాణ భవన్ కూడా పరిష్కారం చేసుకోలేదు ముఖ్యమంత్రి అట. తెలంగాణ తెచ్చిందట. తెలంగాణ మొత్తం ఆయనే ఉద్ధరించిన. పార్లమెంట్ లో మొత్తం 543 సభ్యులు. భారీ సవాళ్ళలాగా ఏం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎంతవరకు సుఖశాంతులతో ఉన్నారు, ఎంతవరకు సంతోషంగా పాజిటివ్గా ఉన్నారని కాదు. 1 సెకండ్ కాంపోజ్ గారు. ఇప్పుడు నా మనవి ఏంటంటే కాంగ్రెస్ గెస్ట్ కు మేము 2 ఎంపీలే ఉన్నాం. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టించింది మేము, మీతో పొట్టు పెట్టుకుంది మేము, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టింది మేము 10 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నామని చెప్పట్లేదు. కానీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే మిషన్ భగీరథ మీద కౌశిక్ గారు మాట్లాడుతూ 1600 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్య 1,10,00,000. ఈ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,10,00,000. నల్లా కనెక్షన్లు ఉన్నాయి 1,00,000 మందికి. నల్లాలు రాని 4 లక్షల మంది, కొత్త కనెక్షన్ వచ్చిన వాళ్ళు 3 లక్షలు. 7 లక్షల కుటుంబాలకు నల్లా కలెక్షన్లు లేవని కేంద్ర జలవనరుల శాఖ నీతి ఆయోగ్ చెప్పింది. కానీ మేము 95% నల్లా కనెక్షన్ తోని మిషన్ భగీరథ వాటర్ ఇచ్చినామా ఇయ్యలేదా అనేది మోడీ గారు గజ్వెల్ చెప్పిండు కదా, నీతి ఆయోగ్ చెప్పింది కదా, మేము కొత్తగా చెప్పట్లేదు. గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక మాట గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మిషన్ భగీరథ కంప్లీట్ వినండి ఒక మాట వినండి. 1600 కోట్లు రావాల్సిన బాధ్యత, తేవలసిన బాధ్యత మీ గవర్నమెంట్ మీద ఉంది. 7 లక్షల కుటుంబాలకు నల్ల కనెక్షన్ ఇచ్చి 7 లక్షల కుటుంబాలకు నల్ల కనెక్షన్ ఇచ్చి నీతి ఆయోగ్ ఒప్పించి కేంద్రాన్ని ఒప్పించి 1600 కోట్లు తెండి. మీరు మిషన్ భగీరథలో 95 లక్షల కుటుంబాలకు నీరు వస్తుంది. 7 లక్షల కుటుంబాలకు రావట్లేదంటే అది మీ దౌర్భాగ్యం. మీరు చేసిన పని అది. మీరు 7 లక్షల కుటుంబాలంటే మీరు చెప్పేది చెప్పకుండా 7 లక్షల కుటుంబాలకు మీరు కనెక్షన్ ఇవ్వాలి.
నేను ఏమంటున్నాను మీరు వినాలి ఫస్ట్. అప్పులు మీరు చేసిన డిస్టర్బ్ కాదు, ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తే ఇది నేను మాట్లాడింది క్లారిటీగా ఉంటే వినండి. కౌశిక్ గారు 1 సెకండ్. కౌశిక్ గారు 1 సెకండ్. కౌశిక్ గారు 1 సెకండ్. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఇచ్చినట్టు మాట్లాడదు. కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు ఊహించలేరు. కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు ఊహించలేరు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినా మీలాంటి ఉద్యమకారులు మాట్లాడినా ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. కాంబోజ్ గారు కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. కాంబోజ్ గారు 1 సెకండ్. సో ఏదేమైనా ఒక్క నిమిషం. క్లారిఫికేషన్ ఏంటంటే కేసీఆర్ గారు ఏమన్నారంటే 100% ప్రతి ఇంటికి అది నల్ల కనెక్షన్ లేకపోతే మేము ఓట్లు అడగమని చెప్పి వారే మాట్లాడి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 7 లక్షలు లేవని 7 లక్షల కనెక్షన్ లేవని చెప్తూనే 1600 కోట్ల రూపాయలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆపిన మాట వాస్తవం. దానికి కారణం మేము కాదు, మీరు మాట ఇచ్చి మాట తప్పి ఇప్పుడు ఒకరిని ఏమంటున్నా కౌశిక్ గారు 100% ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. 1 సెకండ్. కాంబోజ్ గారు 1 సెకండ్. కాంబోజ్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక మాటకు సమాధానం చెప్పండి. చరణ్ కౌశిక్ గారు ఒక మాటకు సమాధానం చెప్పండి. సరే, 100కు 100% పనులు ఏ ప్రభుత్వం చేయదు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా 100కు 100% పనులు ఇచ్చినటువంటి హామీలు. కానీ మీరు కూడా దళిత బంధు అన్నారు, దళిత బంధు పక్కన పెట్టారు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. కరెంట్ అంటే కరెంటు రావట్లేదు. కరెంట్ ఇప్పటికీ పోతుంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా పోతుంది. కౌలు రైతుల విషయం అది ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ఇంకా కనీసం అమలు కాలేదు. గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకే మీరు ఉద్యోగాల భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇంకా అట్లాగే ఉన్నాయి. సో మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్లు ఇంకా అట్లాగే ఉన్నాయి. స్కూటీలు అన్నారు, స్కూటీలు రావని చెప్పేసి మీరే అంటున్నారు. తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదని మీరే అంటున్నారు. సో ఇన్ని ఉన్నాయి కదా, ఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లేదు. బట్ వాళ్ళు 95% చేసిందని ఒప్పుకునేది కూడా మళ్ళీ మీరే కదా. ఎక్కడ చేసి మేము చెప్తాం కదా సమాధానం. మైనారిటీలో 12% ఇచ్చినవా, గిరిజనులకు ఎంత ఇచ్చినావు? 10% మాత్రం 2% ఏనే కదా. దళితులు 3 ఎకరాలు ఇచ్చినావా? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? 1-2 7 లక్షల డెవలప్మెంట్ కట్టించినవా? 14 లక్షలు బోర్డు బిల్లు పంచినవా? వేరే లేదు, ఆప్షన్ లేదు. పాతదే చెప్తే సార్, మీరు గవర్నమెంట్ లో లేనప్పుడు అది చెప్తారు, గవర్నమెంట్ ఉన్నప్పుడు అది చెప్తారు. మీ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పండి సార్. ఆగాల జరిసేపు ఆపండి, చెప్తాం. మేము వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం తెలుస్తుంది. మేము వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు ఇస్తున్నామా లేదా తెలంగాణ సమాజం. మేము వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామా లేదా. ఒక నిమిషం. మొత్తానికి నిన్నటి పోటాపోటీ సభల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఒకవైపు తెలంగాణ పునర్నిర్మాణం కావాలి అని కేసీఆర్ మాట్లాడితే, ధ్వంసమైనటువంటి తెలంగాణను మళ్ళీ పునర్నిర్మించుకోవాలి అని కేసీఆర్ మాట్లాడితే, ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కౌశిక్ గారు వినిపిస్తుంది. అంటే ఏ ధైర్యంతో మళ్ళీ మీరే వస్తాం అనుకుంటున్నారు? కేసీఆర్ మాటలు కానీ, లేదంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, మీరు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో కనిపిస్తున్నాయి. సో ఏ భరోసా 10 ఏళ్ళు మళ్ళీ మేమే ఉంటాం అనుకుంటున్నారు? సార్, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సరే స్టార్టింగ్ లో 1-2 ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయలు కాస్త 6,000 రూపాయలు చేసినాం. అదే కాకుండా రైతులకు సంబంధించి మెషినరీస్ మీద సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా రైతులకు బోనస్ ఇస్తా ఉన్నాం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి డిఏలు కావచ్చు, అదే కాకుండా యూనియన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పునరుద్ధరించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీ లేవు. గ్రూప్ 1 అనేది సమైక్య రాష్ట్రంలో నిర్వహించింది తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు నిర్వహించే ప్రయత్నం చేస్తే రద్దయిన మాట వాస్తవం. ఒక్క పేపర్ లీక్ జరగకుండా 562 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, సాకరైలం వెరనార్ యూనివర్సిటీ, అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ రంగంలో ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. ఐటీఐ ప్లేస్ లో 60 ఉంటే 100 చేసినాం ఐటీఐలు. అదే కాకుండా వాళ్ళకి స్కాలర్షిప్ 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నారు, అది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించినాం.
అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక గీతం ఉండాలని చెప్పేసి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటిస్తున్నాం. అందశ్రీ గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారి వర్ధంతి జయంతి అధికారం నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి పేరు నంది అవార్డులు ఇస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ గారి వర్ధంతి జయంతి అధికారం నిర్వహిస్తా ఉన్నాం. 9 మంది కళాకారులకు ₹1 నజరానా ప్రకటించి 4C లో ల్యాండ్ కేటాయిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 4C నిర్మాణం కావచ్చు, అదే కాకుండా ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ట్రిపులర్ కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు. ఒకటా రెండా సార్ ఒక్క నిమిషం కౌశిక్ గారు 1 సెకండ్. రామ్మోహన్ రావు గారు, కౌశిక్ గారు చెప్పేటి అన్ని ప్రజలను ఆకర్షించేటియా, రేపు పొద్దున ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేటివేనా, ఎట్లా చూడొచ్చు? కౌశిక్ గారు 2-3 మర్చిపోయిండు. TS నుంచి TG చేసినాం, అట్లాగే పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయాన్ని ఇది ఆ సమస్య. నేనేమంటే వాళ్ళు కొన్ని ఆపిండ్రు, మీరు కొన్ని చేస్తున్నారు. నేనేమంటే ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు శాశ్వతం కాదు కదా. అట్లా అనుకునే 10 ఏళ్ళ నుండి ఆయన అహంకారం అవినీతితో ఆయన పోయిండు. మీరేమో మళ్ళీ 2.5 ఏళ్ళకి అంతకంటే అహంకారం అవినీతి మీరు చేస్తున్నారు స్పష్టంగా. అక్కడనేమో కేవలం కేంద్రీకృత అవినీతి కొన్ని కుటుంబాలు తిన్నాయి, ఇక్కడ మీరు వికేంద్రీకృత అవినీతి కింద నుంచి పై దాకా ఎవరికి బారా దర్వాజా ఫుల్ స్పష్టంగా చెప్తున్నా. కమిషన్ల ప్రభుత్వం అందరికి వెంటే ఉన్నారు. ఇక్కడ ఏమంటారంటే 2 సభల గురించి మాట్లాడదాం అనుకున్నారు. ఈ ఎన్నికల ప్రచార సభ కాదు, ఇటు పక్క వీళ్ళు అటుపక్క వాళ్ళు మాట్లాడడానికి. ఇప్పుడు నేనేమంటున్నా, నిన్న కేసీఆర్ గారు విధానపరమైన నిర్ణయాలు ఏమేమి చేసినాం, ఏమేమి వస్తలేమని చెప్పిండు. అంటే ఒక మాట సార్, రామారావు గారు, కేసీఆర్ మాటలు, కేసీఆర్ సభ స్పీచ్ మొత్తం 3 భాగాలుగా చూడొచ్చు. ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని, జగిత్యాల జైత్రయాత్రను, తెలంగాణ ఉద్యమ కాలాన్ని చూపించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా హయాం జరిగింది, ఏమో పథకాలు ఇచ్చినామన్నారు, ఈ ప్రభుత్వంలో ఎందుకు అందుతలేవు అని చెప్పేసి 3వ భాగాన్ని ఆయన చెప్పారు. సో ఈ 3 భాగాలుగా ఈ సభ కనిపించింది. తెలంగాణకు ముందు ఎట్లా ఉండే, మేము ఏం చేసినాం, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పారు. ఎగ్జాక్ట్లీ భూత వర్తమాన భవిష్యత్ కావాలని చెప్పాడు కదా. అందుకని ఏముంది అంటే ఇప్పుడు జరగాల్సింది ఇక్కడ కూడా అదే విధంగా చెప్తే బాగానే ఉండే అంటున్నాను. ఇప్పుడు కూలిపోయిందో కుమిపోయింది బాగా చేస్తామన్నారు, సంతోషపడదాం, నష్టం ఉంది. కనీసం వచ్చే వర్షాకాలం కన్నా నీళ్ళు ఇస్తారో అనుకుందాం. అట్లాగే తమ్మిడిహెట్టి మొదలుపెట్టి, తమ్మిడిహెట్టి వల్ల లాభాలు ఉన్నాయి కాదనట్లేదు. వీళ్ళు ఏంటంటే ప్రాజెక్టుల గురించి ఎంతమంది వీళ్ళు ఇద్దరు ఎంతమంది పోయిన 10 సార్లు పోయిన తెలియదు, 7 సార్లు పోయిన, అఫీషియల్కి పోయినా నాన్ అఫీషియల్కి పోయినా 2 సార్లు. ఎందుకంటే ప్రాజెక్టుల వరుస కూడా తెలుస్తలేదు. శ్రీకాంత్ ఏమంటున్నానంటే మనకు మన మేడిగడ్డ మార్చింది జరిగింది కానీ ఆ 3 బ్యారేజీలు కొత్తవి. కానీ తమిళహట్టి చూసుకుంటే మధ్యాహ్నం ఇంకోటి లిఫ్ట్ పెట్టాల్సింది, ఒక లిఫ్ట్ తో వచ్చే బదులు ఇంకా 2 లిఫ్ట్ పెరిగినాయి. దానివల్ల ఒక లిఫ్ట్ ఎప్పుడైనా అవసరమే ఉండే కదా. తమిళహట్టి మొదలు పెడితే ఎవరొద్దు అంటున్నాడు, అక్కడ కూడా 145 మీటర్లకి పరిమితంగా చేయండి ఎవరొద్దు అంటున్నారు. నేను కొత్త పని చేసి మేము చేసినామని చెప్పుకోండి అంటున్నాను. ఉదాహరణ మూసీ ప్రక్షాళన ఉంది, అంతకుముందే మూసీ ప్రక్షాళన అన్నారు, మూసీ సుందరీకరణ అంటున్నారు, ఇంకేమో చేద్దామంటారు. ఎవరు వద్దట్లేరు కదా. అట్లా కాదు సమస్య. ఎందుకంటే వాళ్ళు ఆగినవి మాత్రం మేము చేయము, అక్కడ ఆగినవి అట్లే ఉండాలనుకుంటే పోతుంది అంటున్నాం. అందుకనే కేసీఆర్ గారు 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటేమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, రెండోది ఆరోగ్యశ్రీ. మొదలు పెట్టింది ఎవరు, పేరు ఎవరు చెప్పిండు, వాళ్ళ పేరు చెప్పింది కదా, రాజశేఖర్ గారు పేరు చెప్పింది కదా. అందుకని వారు చెప్పింది అంతా ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళుగా ఏం చేస్తుంది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మీరు పనులు చేస్తలేరు, మేము ప్రజల ముందు పెట్టిండు, ప్రజలతో నిర్ణయించుకుంటారు తప్ప ఒప్ప అనేది. మీరేం చేయాలి, దానికి తగ్గట్టుగా మేమేం చేస్తున్నాం, ఆ పథకాలు కొనసాగి మేం చేస్తున్నాం, వీళ్ళు చెప్పాలి కదా. ఈ 2 విడిచిపెట్టి వాడు తగ్గిపోని, వీడు కూలిపోని, వాడు అని శాపనార్థం పెడితే ఏమైంది, దానివల్ల మీకు నష్టం వాడికి లాభం అంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు దురుసు మాటల వల్ల రెండోసారి, మొదటిసారి ఒక రకంగా చెప్పిన నువ్వు ప్రకారం పోయిండు, రెండోసారి దురుసు మాటలు మాట్లాడిండు, అవమానించుడు, ఏది పట్టి అది మాట్లాడిండు. అంతేందుకు ఇప్పుడు మీరు శాపనార్థాలు పెడుతుండ్రు. కాంగ్రెస్ ఎక్కడదా మునిగిపోయింది పో, బండి ఎవడు బుండి ఎవడు అన్నాడు. ఏమైంది, బండికి ఏమో 8 సీట్లు వచ్చినాయి, గుండికి ఏమో 8 సీట్లు వచ్చినాయి. చూసినా పార్లమెంట్ లో మీకు 1 సీట్ రాలే కదా. అందుకనే కాంగ్రెస్ మునిగిపోయింది అన్నాడు కదా. మరి అటువంటి కాంగ్రెస్ లేచిందా లేవలేదా? అందుకని వీళ్ళు కూడా రేపు బీఆర్ఎస్ ఏం లేదు, బీఆర్ఎస్ మునిగిపోయింది, 10 మంది ఎంపీలు చేసుకోవడానికి మొత్తం అంతా అయిపోయింది, ఈ కేసీఆర్ లేడు అని తప్పు. ఇంకొక మాట చెప్తాను, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు చెప్తాను, వ్యక్తిగతంగా విమర్శించకండి, వ్యక్తిగతంగా తీసుకోకండి అంటున్నాను. ఇవాళ ఉండే మనకు పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది కేసీఆర్ గురించి మాట్లాడితే నేను అంటే విధానపరంగా విమర్శిద్దాం. కానీ కేసీఆర్ తిరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? తోడేళ్ళు అంటున్నారు, ప్రజాపాలన పాపాల భైరవడ అని చెప్పేసి రకరకాల కామెంట్లు అంటారు, లేకుంటే పడిపోయింది అంటాడు. నేను ఏమంటాను అంటే ఆయన రాకపోవడం నేను కూడా తప్పడుతున్నాను. అసెంబ్లీకి రాకపోవడం తప్పే. ప్రజా మొదలు చెప్పింది అదే కదా, జీవన్ రెడ్డి చేరిక సభ కంటే ముందు చేయాల్సిన పని ప్రజల్లో ఉండాల్సిందే అని అంటున్నాను. వెలకతుర్తి సభ తర్వాత బయటకు రాలేదు అంటున్నాను, వెలకతుర్తి సభ తర్వాత వాళ్ళ పంట ముద్ర పుట్టింది అంటున్నాను. అవన్నీ ఉన్నాయి కదా, ప్రజల ముందు పెడుతున్నాం. అయ్యా ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందే, తెలంగాణ ఎట్లా నాశనం అయింది, ఏం సంగతి అని ఆయన చెప్తున్నాడు. ఏది కాంగ్రెస్ హయాంలో అయ్యా మేము అది చేయలేదు, ఇది చేసినామని వీళ్ళు చెప్పుకోవాలి. రైతు భరోసా, రైతు బంధు గురించి మాట్లాడితే 2 ఎక్కువ పెట్టిండు కదా, 5వ విడత రేపు ఏప్రిల్ వచ్చి, మే వస్తే 6వ విడత రావాల్సి ఉండే, 1 విడత అక్కడ పాత అమౌంటే మళ్ళీ ఏప్రిల్లో
పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చారు. ఆ తర్వాతకి వచ్చే వరకు రెండోసారికి వచ్చే వరకు మూడోసారికి వచ్చే వరకు సగం మంది కూడా వేయలేదు, చాలా మంది. అది కరెక్ట్. ఎందుకంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొండలు గుట్టలు లేకపోతే పనికిరాని భూములు వ్యవసాయ భూములు వేసి తప్పే అంటున్నాడు, కాదండి, అవి తీసేయాల్సింది. అది తీసేసి ఎక్కడికి వచ్చిందంటే 1/3 భూములు పోయినాయి ఇప్పుడు అంటున్నాడు. ఇంటి పక్కన వ్యవసాయం చేసే భూమి ఉంటే పోయింది అంటున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక్క భూమి కూడా మీరు రైతు బంధు ఇస్తారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల నిజాంపేటలో వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వద్దంటారా? వాళ్ళు అమ్ముకోమంటారా? వాళ్ళు నిజాంపేటలో ప్రగతి దానిలో వరి పొలాలు కనపడుతున్నాయి, వాళ్ళకి రైతు బంధు ఇద్దామా లేదా? మరి ఆ లెక్కనే తీయాలి కదా. అంటే రైతు బంధు భరోసా చేసిన తర్వాత మీరు ఇచ్చిన హామీ ఏంది? 15,000, ఇప్పుడు ఇస్తుంది 12,000. 12,000 6,000 ఇస్తానికి ఇంత కదా. ఒక్క విడతలో 3 విడతలు చేస్తున్నారు. గతంలో అట్లా చేయకుండా 1, 2, 3, 4 అంటే 10 ఎకరాల నిన్నటి కేసీఆర్ సభలో ఆయన మాటల్లో అబద్ధాలు ఉన్నాయా, లేదంటే బురద జల్లేటువంటి మాటలు ఉన్నాయా, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి మాటలనే కేసీఆర్ మాటల్లో మనం చూసామా? ఎట్లా చూడొచ్చు? ప్రతిపక్షం అంటే అధికార పక్షం దాన్ని ఖండిస్తోంది, అబద్ధాలు చెప్తున్నారంటున్నారు. నిజాలు చెప్పిండు, దానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఆయన ఏం చేసి వీళ్ళు ఏం చేసి చెప్పాలి కదా అంటున్నాడు. అది విడిచిపెట్టి వ్యక్తిగతంగా దూషాలు వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కదా అంటున్నాడు. దానివల్ల నష్టం వీళ్ళకైతే అంటున్నాడు. గతంలో ఆయన అట్లా మాట్లాడండి, సన్నాసులు అన్నాడు, రండలు అన్నాడు, దానివల్ల నష్టమైనా కాలేదా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదన్నాడు. రేవంత్ రెడ్డి రకరకాల అవమానించిండు, మేమైంది చూసినాం కదా. అందుకని వ్యక్తిగత విమర్శల కంటే విధానపరమైన విమర్శలు పోండి. నిజంగా చెప్పాలంటే మీరు బాగా చదువుతున్న 2.5 సంవత్సరాలు ఉంది, మీరు చేదలుచుకున్న పనులు మీరు చేయండి. మేడిగడ్డ బాగా చేయండి. సుందీల్లో అన్నారం కూడా బాగాలేవు, సేఫ్ గా లేవు, కింది నుంచి బుడగలు పడ్డాయి. మేము స్వయంగా చూసిన శ్రీకాంత్ గారు, అది బాగా చేయండి. అట్లాగే తమ్మిడి హట్ కాడ పెడతా, మీ విలువ మీకు దక్కాలి. ఆనాడు మీరు అనుకున్నది మొదలు పెట్టింది కావాలనుకుంటున్నారు కదా, చేయండి. మంచి 2 లక్షల ఎకరాలకు ఆదిలాబాద్ నీళ్ళు ఇస్తారు. అది కూడా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అన్ని దారులు మన ఏమంటారు దాన్ని, ఎల్లంపల్లికి దారి తీస్తాయి. ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టింది. అంటే ఈ నాగాలు సార్ కట్టుకుంది మొదలు పెడితే మరి మొదటి నుంచి బాక్రానంగాలు అవన్నీ కూడా మీరు కట్టింది. మరి అవే చెప్పుకుందామా? మా తాతలు నేతల దగ్గర మేము మొదలు వాసన చూడడం అంటే ఇప్పుడు ఏం చేయకుండా చెల్లదు కదా అంటున్నాం. మీరు చేసే పనులు చేసుకుంటూ కథాన్ని తవ్వకండి, ఈ వర్తమానంలో జీవించండి, వచ్చే పనులు చేయండి అంటున్నాం. 2.5 ఏళ్లలో కేసీఆర్ చేస్తే ఎవరొద్దన్నాడు కదా అంటున్నాను. పరిపాలన అనేది కొంత అభివృద్ధి దశగా పోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ఆర్ కానీ, వైఎస్ఆర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆ తర్వాత రోషయ్య కానీ, ఆ తర్వాత కేసీఆర్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ. సో అభివృద్ధి పరంపర కొనసాగాల కానీ అది విధ్వంసం దిక్కుపోవద్దు అన్నది ప్రధానంగా ఉండాల్సినటువంటి పాయింట్. బట్ కేసీఆర్ ఇంకొక మాటతో ముగిస్తాను. ఏమంటా అంటే ఎప్పుడు కూడా ఒక 6 నెలలు ఏడాది పాత ప్రభుత్వం చేసిన వల్ల నష్టమైంది చెప్పొచ్చు. దాని పాత ప్రభుత్వం ఏడాది తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత కూడా చేస్తారు కరెక్ట్ గా. ఎప్పుడు కూడా మన బలాల మీద మనం ఆధారపడాలి కానీ ఎదుటివాడి బలహీనత మీద ఆధారపడుతుంటున్నాం. ఇప్పుడు జరుగుతుంది. మీరన్న మాటకు ఎగ్జాంపుల్ నిన్న కేసీఆర్ మాటల్లో కూడా ఒక మాట అన్నారు, గుండెల్లో తడి లేదు వాళ్ళతో కాదు అని చెప్పేసి. ఇప్పుడు మీరన్న మాటే నిన్న కేసీఆర్ అంటే మాట అర్థం మార్చి అన్నారు. బట్ ఆ తడి లేదు అన్నది కనిపిస్తోంది. ఆ ధైర్యం లేదా, సరిపోవట్లేదా? 2.5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎందుకు కోలుకోలేకపోతుంది? కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా పెరగకుండా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయి భూముల రేట్లు కూడా పడిపోయేటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది కౌశిక్ గారు? 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పెండింగ్ పెట్టిపోయింది ఎవరు? మేము కాదు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మేము కాదు కదా. 11.5% అత్యధిక వడ్డీ రేట్లు తీసుకొచ్చింది మేము కాదు కదా. మరి ఎందుకు ఇవన్నీ అప్పులున్న రోజులు కేసీఆర్ గుర్తు చేయాల్సిందే కదా. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 కోట్ల ప్రతి నెల రియంబర్స్మెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచులు నిధులు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొసీడింగ్ లేకుండా పనులు చేసినటువంటి దానికి మాత్రమే సర్పంచులు నిధులు లేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మీరు డబుల్ బెడ్రూమ్ లో కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత. మీరు చేసిన పాపాలు ఘోరాలు అన్ని కావు. తెలంగాణను లూటీ చేసి, తెలంగాణ చేసి, హైదరాబాద్ అంధకార చేసే ప్రయత్నంలో ఫార్మాసిటీ తీసుకొచ్చి త్రిపులోంజీవన్ ఎత్తేసి చెరువులను కబ్జా చేసి హైదరాబాద్ ను నామస్తా ఉంది కదా. ఎవరైనా హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని 1,30,00,000 మంది నగరం చుట్టూ ఎవరైనా ఒక విజన్ అనేది మీకు సార్ ఇప్పుడు పోటాపోటీగా మాట్లాడడం వేరు. బట్ కేసీఆర్ ప్రశ్నలకు ఏమైనా సమాధానం కనిపిస్తుందా అంటే ఏం సమాధానం కనిపించట్లేదు. కనీసం ఒక రాష్ట్రం ప్రజలకు కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి, నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదా? సో వీటికి పాత ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంకా విమర్శించాల్సినటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఉందా? దయచేసి శ్రీకాంత్ గారు
దయచేసి అర్థం కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న ఎండలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలే. ఈ రోజు 50 డిగ్రీల ఎండ వస్తా ఉంది. ఎండ వచ్చినప్పుడు అత్యధికంగా యూసేజ్ ఉంటుంది, విద్యుత్ యూసేజ్. దాంతో కొంత ఇబ్బందులు అవుతుంటాయి, రకరకాల ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంటాయి, వర్షాలు సడన్లు వస్తా ఉంటాయి, ప్రకృతికి సంబంధించి విఘాతం కలుగుతున్నప్పుడు రకరకాల సమస్యలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా మేము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఆ నష్టాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయలేదు. ఇక మేము సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతు బంధు ఇలాగే కొనసాగుతుంది. దళిత బంధు అనేది ఇవ్వము. రైతు భరోసా అనేది ఎప్పుడో ఒకసారి ఇట్లాగే పడతా ఉంటుంది. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు అని మీరే గతంలో 40,000 కోట్లు అన్నారు, 30 అన్నారు, 20,000 కోట్లకు ఇచ్చారు. దానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజీనామాలు అన్నారు. యూరియా కూడా ఇవ్వలేకపోతున్నాం, షాపుల్లో లేదు, యాపుల్లో ఎడికెళ్ళి వస్తుంది, కాళ్ళు వాపులు వస్తున్నాయని చెప్పేసి నిన్న కేసీఆర్ అన్నారు. సో అవన్నీ గత ప్రభుత్వం చేసినాయి కాబట్టి ఈసారి మేము ఇవ్వలేకపోతున్నాం, ఇక కూడా ఇవ్వలేము, కోసిన రూపాయలది అన్నటువంటి మాటలు ఇక్కడ ఇక భవిష్యత్తులో కూడా మళ్ళీ అవి వినాలా రిపీట్ చేసుకొని? దానికి ఏం ఆల్టర్నేట్ లేదా ప్రభుత్వానికి? ఆగండి శ్రీకాంత్ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది తెలంగాణ ప్రభుత్వాన్ని. దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా మహిళల కోసం 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షి ప్రశంసించింది. సార్ మొన్న కాగా ఏం చెప్పి 2022 వరకు కాగా ఏం చెప్పిందండి? ఆ సింగరేణిలో అవినీతి పాల్పడరు, సింగరేణిలో మొత్తం ప్రజాధనం వృధా చేసిరు, టీజేఐలో ప్రజాధనం వృధా చేసిరు, ఆర్టీసీలో చేసిరు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిరని చెప్పి చాలా స్పష్టంగా 80 ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీసినాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాగు చెప్తే దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకుండా తెలంగాణ రాష్ట్రం దాని మీద బీఆర్ఎస్ ఎందుకు స్పందించాలి? నేను ఏమంటున్నా, కాగు రిపోర్ట్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దొంగతనం చేస్తున్న దొంగ అంటారా? మీరు దొంగను బయట పెట్టండి. మీ చేతిలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది, మీ చేతిలో చట్టం ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. కాగ్ నివేదికను ముందు పెట్టి సిట్ అయ్యండి, ఎంక్వైరీ చేయండి. ఆ 2.5 సంవత్సరాల నుంచి కనీసం ఇది కూడా చేయలేరా? ఇదే గదే ఈ కార్ రేస్ అంటారు, గదే పీసీ కోర్స్ కమిషన్ అంటారు, ఏసీబీ ఇంటరాగేషన్ అంటారు. ఇంతకు మించి ఏం జరగట్లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, ఈ కార్ రేసు అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్టు అయిపోయింది. ఇంకా వెతకడానికి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కాగ్ రిపోర్ట్ అంటున్నారు. దాని మీద కనీసం ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. శ్రీకాంత్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం 8 సీట్లు వేసింది తెలుసా మీకు? 8 సీట్లు వేసింది. ఒక్క సీట్ తెలిసిరా? టీఆర్జీని ఎన్నుకుంటారు, నరేంద్ర మోదీని ఎన్నుకుంటారు, అని ఏమంటున్నా? సరే వాళ్ళు చేయలేకపోయారు, మీరు చేయండి అంటున్నా. మీరు చేయండి, ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా. పార్టీలు పోయినాయి కానీ ప్రభుత్వం ఉంది కదా. కాలేజీ ఎవరు సిబిఐ ఈడీ వచ్చి కూర్చున్నది. మేమేం చేస్తాం? డిఓపిటి మన్నట్టు కార్యదర్శి ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ప్రజా ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకొని మొత్తం అవినీతి పాల్పడాలి. తోసుకుంది వాళ్ళు, తోసుకున్న దాన్ని పంచుకునే దాంట్లో పంచాయతీ వచ్చే కల్వకున్న కవిత బయటకు వచ్చింది. కల్వకున్న చెప్పలేదు, మామూలు ఎదుర్కొంటున్నా. మా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ లో ఎదుర్కొనే తమ్ము బీఆర్ఎస్ పార్టీ లేదు, తెలంగాణ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు. నరేంద్ర మోదీ ఇప్పటికైనా అంటే కౌశిక్ గారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి అన్నిటి మీద చర్చ కౌశిక్ గారు నిన్నటి సభనే ముందు పెట్టుకుందాం. పోటాపోటీగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు పోటాపోటీగా మాట్లాడుతున్నారు. 2 మాటల్ని 2 టీవీల్లో వింటా ఉంటే కేసీఆర్ మాటలు ఒక వివరణాత్మకంగా ఉన్నాయి. బట్ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటలు మాత్రం కొంచెం ఆ హుందాతనం మిస్ అయినట్టు కనిపిస్తోంది. ఆ తిట్లు కానీ ఇవన్నీ ఇంకా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు తెలంగాణ ప్రజలు. ఇంకా కేసీఆర్ని తిడతాం, ఇంకా టీఆర్ఎస్ పార్టీని తిడతాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ మాట తీరులో ఏమైనా చేంజెస్ ఉంటాయా? జీవన్ రెడ్డి గారు పోతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. నేను పిసిసి అధ్యక్షులుగా ఉండి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, ఎంపీ టికెట్ ఇచ్చినాం, పార్టీ చాలా అవకాశాలు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం 73 సంవత్సరాల వయసులో వారు నిందలేసే ప్రయత్నం చేస్తే ఆనాడు ఈ రోజు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నావు కదా, మరి 43 సంవత్సరాల కిందనే పార్టీ ఫిరాయింపులో పాల్పడవు, మరి అదేందో మాట్లాడవు. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని మంత్రి చేస్తే ఎందుకు ఒక దళితులు మంత్రి అయి చూసి ఓరలేక పార్టీ మారే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం. ఆయన కాంగ్రెస్ పార్టీ మారిన వ్యక్తి గురించి 40 ఏళ్ల కింద పార్టీ మారితే మాట్లాడొద్దు నన్ను అడిగితే. కానీ 40 ఏళ్ళు పార్టీ మోసినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు పార్టీ నుంచి మారుతున్నారు అన్నదే క్వశ్చన్. ఇదే క్వశ్చన్ కేసీఆర్ కూడా అడిగారు నిన్న. 43 సంవత్సరాల కింద పార్టీ ఫిరాయింపులో పాల్పడేది జీవన్ రెడ్డి గారు. వారేదో సన్నాజీ నిధులు 40 ఏళ్ల కింద పార్టీ మారింది, ఇప్పుడు తీసుకొస్తారా? అయిపోయింది, జీవన్ రెడ్డి గారి పని అయిపోయింది. మొన్న పార్టీ మారినటువంటి 10 మంది విషయం వదిలేసి 40 ఏళ్ల కింద మాట్లాడిన పార్టీ మారిన వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడేదారా? కరెక్ట్. అదే మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు కూడా పార్టీ మారారని, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పోయారని, కేసీఆర్ కూడా పార్టీ మారారనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని. 40 ఏళ్ల కింద చరిత్ర, అది పార్టీ మారినట్టు కాదు.
అరే సార్ వినండి సార్, జీవన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు పార్టీలో గెలిచి నాదెళ్ల భాస్కరరావు మంత్రులలో మంత్రి అయిండు. అది పార్టీ ఫిరాయి కాకపోతే ఏమైతే నాకు అర్థం కాక తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిందే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు ఏదో పేద, ఆయన ఏదో నీతివంతుడు, ఆయన ఏదో పార్టీ ఫిరాయిలో పాల్పడిన చెప్తే ఎట్లయితుంది? కాబట్టి తప్పు ఆయన చేసిండు, ఆ తప్పుకు ప్రాయశ్చితం లభించాల్సిందే, అలా లభించింది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో పోయింది కదా, డి శ్రీనివాస్ గారికి ఏ గతి పట్టిందో, అదే కాకుండా విజయశాంతి గారికి ఏమైందో, ఆలనేంద్ర గారికి ఏమైందో, ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఏమైందో, కొండ లక్ష్మణ్ బాబు గారికి ఏమైందో, ఈటల రాజేంద్ర గారికి ఏమైందో, రేమాన్ గారికి ఏమైందో, ఏ చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ 100 మంది ఉన్నారు. కేసీఆర్ పార్టీలో పోయేటప్పుడు మాత్రమే మంచిగా ఆహ్వానిస్తారు. తర్వాత కనీసం ఫామ్ హౌస్ లో కూడా ఎంట్రీ ఉండదు, బెడ్రూమ్ వరకు పోయే పరిస్థితి ఉండదు. తర్వాత తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఇన్ని అవకాశాలు మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఈ నిందల నిజాల అన్నది ప్రజలు తెలుస్తారు. ఎనీవే, సో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి జీవన్ రెడ్డి పరిస్థితి భవిష్యత్తులో ఏమైందంటే, ఆయనకి ఇప్పటికే అఫ్కోర్స్ గతంలో కేశవరావుని నమ్మి ఆయన వెంట పెట్టుకొని ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే, పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ ఇస్తే, మరి కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎంత ప్రయారిటీ ఉందన్నది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. జీవన్ రెడ్డికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారంటే, కేశవరావు పార్టీలో మళ్ళీ సొంత గుటికి పోతే ఆయనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనేది కూడా ఒక క్వశ్చన్ ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు పోతాయి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కామోజ్ వెంకటేశ్వర్ గారు. సో ఇది కేసీఆర్ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్. చూడాలి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు పోతాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.